మేము బస్ ఎక్కిన తర్వాత మాకైతే ఎప్పుడు సీట్ అస్సలు దొరకదు. ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడన్నా దొరుకుతుందేమో కానీ మేము ఉన్న దగ్గర అయితే అక్కడ బస్ ఎక్కగానే సీటే దొరకదు. ఇంకా నిలబడే పోవాలి. పాపం నాతో పాటు మా ఆకర్షగిన నిలబడ్డది. మరి ఏం చేస్తాం, దాన్ని ఎత్తుకొనేమో నిలబడడానికి రావట్లేదు. పోనీ ఎవరి మీదనన్నా కూర్చోబెడదాము అని అంటే అదేమో అస్సలు కూర్చుంటలేదు. చూసిన వాళ్ళకినా పాపం పిల్ల అని కూర్చోబెట్టుకుంటాం అంటున్నారు కానీ అదేమో నేను నిలబడనైనా నిలబడతా కానీ అస్సలు కూర్చోను అని చెప్పి నిలబడ్డది. ఇక కొంచెం దూరం నిలబడ్డ తర్వాత అయితే సీట్ దొరికింది. అక్కడ నుండి అయితే చేగుంట వరకు వచ్చేసినాము. ఇంకా ఇక్కడికి పిన్ని తమ్ముడు అయితే వస్తామన్నారు. అందుకే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసినాము. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయగానే పిన్ని తమ్ముడు అయితే వచ్చేసిర్రు. వాళ్ళు రాగానే ఆకర్ష్ అయితే ఇంకా అమ్మమ్మ మామ అంటూ వాళ్ళని చూసి అయితే తెగ మురిసిపోతుంది. ఇంకా నేనైతే మార్నింగ్ 7కి బయలుదేరితే ఇంటికి వెళ్ళే వరకు అయితే 11:30 అయింది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ బోనాల పండుగ ఉంది. ఇంకా అందుకే వెళ్తున్నాము. ఇక బస్సులో అయితే మరీ ఎప్పుడులాగా అయితే లేట్ అయితే దొరకలేదు. ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా వెయిట్ చేసిన కొద్దీ బస్సులు అయితే దొరికినాయి. ఇక మేము కష్టపడి వచ్చామని చెప్పి మా అన్ననేమో నా కోసం కొబ్బరి బొండ కొట్టి ఇచ్చిండు. కానీ అందులో వేసుకోవడానికి అయితే స్ట్రా లేదు. ఇంకా స్ట్రా లేదని చెప్పి మనమైతే ఊరుకోం కదా. పెన్ను బుర్ర ఉంటే అది తీసుకొని అయితే స్ట్రా లాగా యూజ్ చేసుకొని తాగేసినాం. ఇంకా వెంటనే అక్కడ నుండి అయితే ఇంటి నుంచి ఇక్కడ దుర్గమ్మకి అయితే ఒడిబియ్యం పోయడానికి వచ్చినాము. ఇక్కడ బియ్యం పోసిన తర్వాత అయితే బోనాలు తీసే టెంపుల్కి, ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇంకా ఈవినింగ్ ఏమో బోనాలు తీసినాము. ఇంకా బోనాల వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేసేసిన ఆల్రెడీ, కింద లింక్ గినా పెడతాను. ఇంకా వెళ్ళి అయితే అందరూ లాంగ్ వీడియో అయితే చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.